ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారు ఎంతో ఆవేదనతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంతో ఘాటైన విషయాలు కూడా బహిర్గతం చేశారు. దానికి గల కారణాలు ఏంటో మేము ప్రత్యేకంగా వచ్చి ఇంటర్వ్యూ కాంగ్రెస్ పార్టీ ఇర్ఫాన్ బాషా గారితో తీసుకుంటున్నాము. సార్ నమస్తే సార్. ఈరోజు మీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాల గురించి ఎంతో ఆవేదనగా టౌన్ పరిస్థితి గురించి మాట్లాడారు. దానికి గల బలమైన కారణాలు ఏంటో మా మల్పు టీవీ ఏకే టీవీ వాళ్ళకి చెప్తే ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. మీ ఆవేదన ఏంటో మాకు తెలపాల. అక్కడ జరిగే సమస్యల గురించి కూడా మీరు బహిర్గతంగా చెప్పండి. అదే అండి, ఆవేదన అంటే ఇప్పుడు గత 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాం. ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది, పోరాటాలు చేయడం జరుగుతుంది, గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రొద్దుటూరు సంబంధించిన అనేక సమస్యల మీద అనేక సార్లు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కానీ అది కేవలం ఆ సమావేశం వరకే పరిమితం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వీళ్ళకు మాట్లాడి దీనికి పరిష్కరించండి, ఈ సమస్యలు ఉన్నాయి, అది పారిశుద్ధ్యానికి సంబంధించిన కానీ మంచినీటికైనా సంబంధించి కానీ అలాగే రోడ్లకు కానీ ట్రాఫిక్ కానీ అనేక సమస్యలు మాట్లాడితే కేవలం అప్పటి వరకే ఆ సమావేశం వరకే సరే చేస్తాం చూస్తామంటారు, అయిపోతుంది. మళ్ళీ నెల వస్తుంది. నెల వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకుంటున్నారా, ఏదన్నా చేశారంటే సమాధానం ఉండదు. ఇది నిరంతరం జరుగుతూనే ఉండదు. ఎందుకు ఈ మార్పు అనేది రావాలా? నాయకుల్లో కూడా మార్పు రావాలా? ఇప్పుడు మన పొద్దుటూరులో చూసుకున్నట్లయితే ఎవరికైనా అవగాహన ఉందా? ప్రొద్దుటూరు సమస్యలు ఏంటనేది ఎవరికైనా అవగాహన ఉందా? ఆలోచించండి. ఇప్పుడు ఒక కమిషనర్ వస్తారు, ఒక 6 నెలల్లో సంవత్సరం కాలంలో ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండదు, ఒక విజన్ ఉండదు. ఇక్కడ ఉండబడిన సమస్యలు వాళ్ళకి పట్టవు. ఎంతసేపటికి వాళ్ళు వస్తారు, 6 నెలలు సంవత్సరం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వెళ్ళిపోతారు. కానీ స్థానికంగా ఉన్న నాయకులు ఇక్కడ ప్రజలు ఆలోచించాలా? ఈరోజు ఆలోచించాలా? ప్రొద్దుటూరు నడిబొట్టున ఉండి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సమస్య తెలిసిన నాయకుడు కావాలా, లేకుంటే ఊరి బయట ఉండే నాయకులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలా? రామేశ్వరం కాడ నుంచి ఇటు ఆర్టీసీ బస్టాండ్ వరకు, ఇటు భారతాల దగ్గర నుంచి ఇటు కాలనీ వైఎంఆర్ కాలనీ కానీ అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ వరకు కానీ ఈ గ్యాప్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడు ఉన్నారా? ఎవరన్నా ఇక్కడ తిరుగుతూ ఉన్నారా? పర్యవేక్షిస్తూ ఉన్నారా? ఎవరికి అవగాహన ఉందో చెప్పండి. ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు నేను మాటిస్తూ ఉన్నాను. నాకు ప్రొద్దుటూరు సంబంధించిన ప్రతి సమస్య నాకు అవగాహన ఉంది. ప్రతి సమస్యను నేను దగ్గర నుండి చూశాను. రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, అలాగే కొరపాటు రోడ్డు వరకు, ఇటు చూసుకున్నట్లయితే మనం బొల్లవరం వరకు, ఇలాగా ప్రొద్దుటూరు సంబంధించిన 41 వార్డులు, అలాగే రాజపాలెం మండలానికి సంబంధించిన ప్రతి సమస్య నాకు తెలుసు. నాకు చెయ్యాలనుంది, ఈ సమస్యలను పరిష్కరించాలనుంది, ప్రొద్దుటూరు అభివృద్ధి చేయాలనుంది, ప్రొద్దుటూరుకు ఒక స్మార్ట్ సిటీలా మార్చాలనుంది. నాకు ప్రజలు అవకాశం ఇవ్వాలా, ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ సమస్యలు ఏమున్నా సరే ప్రజల మధ్యనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తాం. 4 గోడల మధ్యలో మీడియా లేకుండా, మీడియా మీద ఆంక్షలు పెట్టి ఇలా నిర్వహించకుండా వేలాది మంది ప్రజల మధ్యలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తాం. ఆ సమావేశంలో ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజలు ఉంటారు, ప్రొద్దుటూరు సంబంధించిన కౌన్సిలర్లు ఉంటారు, ప్రొద్దుటూరు సంబంధించిన అధికారులు, కమిషనర్, అన్ని శాఖల వారు ఉంటారు. ఆ సమస్యలు ఆన్ ద స్పాట్ పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. సార్, ఇప్పుడుండే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ వీళ్ళు పరస్పరం వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు, ప్రజల గాలికి వదిలేస్తున్నారు అనే అభిప్రాయంతోనే కదా మీరు చెప్తూ ఉండేది? తప్పకుండా, ఇది నా అభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం అదే. ప్రజలు చెప్తా ఉన్నారు, ఎందుకయ్యా మేము ఓట్లు వేసింది మీకు? పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించాము, ఈసారి టీడీపీని గెలిపించాము. అప్పుడు అదే గోలా, ఇప్పుడు అదే గోలా. ఎవరు చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా మీరింత తిన్నారు. ఇదే తప్పనిచ్చి, వ్యక్తిగత విమర్శలు తప్పనిచ్చి అభివృద్ధి గురించి మాట్లాడలేదు. అభివృద్ధి గురించి రాండి మీరు.
అభివృద్ధి గురించి మాట్లాడండి. నువ్వేం చేసావు, నేనేం చేశాను చెప్పండి. దాని మీద పోటీ పడండి. మీరు సమస్యల మీద యుద్ధం చేయండి. ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద మీరు యుద్ధం చేయండి. కలిసి పనిచేద్దాం. సార్ ఇంకొక విషయము, ఇప్పుడు వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారు 45 రోజులు ఉంది వచ్చి అని చెప్తున్నారు. అతని దృష్టికి ఏ పని వెళ్ళినా 2-3 సార్లు మేము కూడా వెళ్ళాము. ఇమీడియట్లీ పరిష్కరించేదానికి చూస్తున్నారు. మీరు కలిసి ఏదైనా సమస్య చెప్పినప్పుడు సకాలంలో స్పందించినట్టు ఏమైనా ఉన్నాయి? దాదాపు నెల అయింది నేను ఆయన కలిసి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడినాము. సమావేశం తర్వాత అనేక సమస్యల గురించి మాట్లాడినాము. ఇంతవరకు రెస్పాన్సే లేదు. నో రెస్పాన్స్. ఆయన ఇంకో విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ల కరువు ఉందా ఏమన్నా? ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ కరువు ఉందా అని చెప్పి నేను కూటమి ప్రభుత్వానికి నేను పరిశీలిస్తా ఉన్నాను. కమిషనర్ తీసుకురండి ఆ ప్రొద్దుటూరుకు. ఆ శాఖలో పనిచేసి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పనిచేసిన కమిషనర్లు తీసుకురండి. పాలనా విధంగా సమస్యలు ఏమున్నాయి, ఎలా ఆ పరిష్కరించాలా, ఆ సమస్యలను ఏ దిశగా పరిష్కరించాలని చెప్పి ఒక అవగాహన ఉంటుంది. ఒక ప్రణాళికతో వస్తారు. ఇదేంది ప్రొద్దుటూరులో వచ్చిన ప్రతి కమిషనర్ డెప్యుటేషన్ మీద వస్తారు. ఏమై అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ప్రొద్దుటూరులో ఉండబడిన రాజకీయ నాయకులకు ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? డెప్యుటేషన్ మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో కమిషనర్లు కరువు అయినారా? శాఖ ద్వారా శాఖలో మున్సిపల్ కార్పొరేషన్లో లేకుంటే మున్సిపాలిటీకి సంబంధించిన శాఖల్లో ఒక కమిషనర్గా పనిచేసిన వాళ్ళని పిలుచుకొని రావాలి. కానీ ఏదో కేవలం వీళ్ళ బంధుత్వమో లేకుంటే వీళ్ళ పనులు జరుపుకోవడానికో డెప్యుటేషన్ మీద పిలుచుకొని రావడం ఈ సాంప్రదాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు గమనించాలా. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్ ఉన్నాడండి విరాట్ కోహ్లీ ఫుట్బాల్ ఆడిస్తే ఎట్లా ఉంటుంది? ఇది పరిస్థితి ప్రొద్దుటూరులో. ఎవరు చేసే పని వాడు చేయాలా. ఒక ఫుట్బాల్ ప్లేయర్ని క్రికెట్ బ్యాట్లు పట్టుకొని క్రికెట్ సెంచరీ కొట్టంటే కొట్టగలుగుతాడా? ఏమంత ఆశామాషి అయిపోయిందా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అంటే? ప్రొద్దుటూరు అభివృద్ధి అంటే ఏమంత గాలికి వదిలేశారా? అధికారులకు ఎట్లాగో పట్టదు, నాయకుల కన్నా పట్టాలి కదా. అధికారులు ఎక్కడి నుంచో వస్తారు, ఏదో జిల్లా నుంచి, ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వస్తారు. ప్రొద్దుటూరులో ఉండబడే నాయకులు వాళ్ళకి తెలియాలా, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు తెలియాలా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండబడే నాయకులు కానీ ప్రొద్దుటూరు నడిబొట్టిన ఉన్న నాయకులకు కానీ తెలియాలా. సమస్యలే తెలియవు. అధికారులు ఇష్టారాజ్యంగా లంచాలు తీసుకొని పనులు చేస్తూ ఉన్నారు. ఎవరన్నా చిన్న ఏదైనా పని చేసుకొని పోవాలంటే ఎవరు దిక్కు అక్కడ? ఎవరన్నా స్పందించేవారు ఉన్నాడు నాయకుడు? మున్సిపాలిటీ లెవెల్లో చెప్పండి. ప్రజలు ఆలోచించాలా. మన ప్రొద్దుటూరు కోసం, మన ప్రొద్దుటూరు భవిష్యత్తు కోసం ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు పోరాడుతూ ఉన్నారు, ఎవరికి విజన్ ఉంది, ఎవరు చేయాలని ఆ తాపత్రయం ఉందో ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సార్ ఇంకొక సమస్య, ప్రొద్దుటూరులో జిల్లా ఆసుపత్రి 350 పడకల ఆసుపత్రి ఉంది. దానికి తగ్గట్టు సిబ్బంది లేదు. గత ప్రభుత్వం కానీ పాలక ప్రభుత్వం కానీ దానికి సరైన సదుపాయాలు కల్పించారు కానీ దానికి సరైన సిబ్బంది ఏర్పాటు చేయలేకపోతున్నారు. దానికి ప్రజల్లో ఉండే బలమైన కారణం ఏమంటే ప్రైవేట్ హాస్పిటళ్లతో వీళ్ళు ఏమైనా టైఅప్ అయ్యారా, అందుకే ఆ హాస్పిటల్ని నిర్లక్ష్యం చేశారా? ఏ గ్రేడ్కు పోయేంత హాస్పిటల్ ఇప్పుడు 0 గ్రేడ్ దాకా వచ్చే పరిస్థితికి దిగజారింది. ఇది ఇప్పుడు పాలిస్తున్న నాయకులు చెప్పాలా. ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఏదో నాయకులు చెప్పాలా. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు వాటి మీద మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము. త్వరలో దీని గురించి కూడా మాట్లాడతాము. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఇది జిల్లాలోనే కడప తర్వాత అతి పెద్ద హాస్పిటల్ అంటే ఇదే. 350 పడకలు ఉన్న హాస్పిటల్. అలాంటి హాస్పిటల్ని ఎంత అభివృద్ధి చేయాలా? ఇక్కడ కేవలం ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించే కాకుండా చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల నుంచి ఇక్కడ రోగులు వస్తారు. కానీ ఇక్కడ చూసే వసతులు లేవు. నిర్లక్ష్యం. సకాలంలో వైద్యం అందట్లేదు. డాక్టర్లు అందుబాటులో లేరు. ఇవన్నీ మేము తప్పకుండా ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. అవసరమైతే ప్రజా పోరాటాలు కూడా చేస్తాము.
మీలాంటి రాజకీయ నాయకులు అప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కు కానీ ఎంఆర్ఓ కార్యాలయంకు కానీ మున్సిపాలిటీకి కానీ విజిట్ చేస్తూ ఉంటే సామాన్యులకు మేలు జరుగుతుందని మా మల్పు టీవీ ఏకే టీవీ నుంచి ఆశిస్తున్నాం సార్. తప్పకుండా అండి, తప్పకుండా ఏ సమస్యలు నాకు తెలియజేయండి. ఎప్పుడైనా సరే పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ శాఖలో అయినా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను వస్తాను. ఏ సమస్య మీదైనా తెలియజేయండి.